ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో విలువైన దేవుని మాటలు ధ్యానము చేటకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఎంత మటుకు వాక్యాన్ని నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ విలేకరుల మాదిరి రాస్తున్నారు నోట్స్లలో కదా. మరి ఆచరణ ఎంత ఉందో ఏమో నాకు తెలియదు. నిన్నటి దినాన మేము ఒక భూస్థాపనకి వెళ్ళాం ప్రొద్దుటూరుకు. మంచి ఆత్మీయులు, పెద్దవాడు ఆయన, 86 సంవత్సరాలు ఆయనకు. ఆయన భార్య ముందు రోజు చనిపోయింది. ఇంట్లో శవం ఉంది. ప్రార్థన చేసి భూస్థాపన నిమిత్తమని నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం. మమ్మల్ని చూసిన తర్వాత ఆ పెద్ద ఆయన, ఎందుకంటే వాళ్ళ షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు వారి దాంపత్య జీవితంలో, వారి వివాహ జీవితంలో దేవుడు చేసిన మేలు గురించి చాలామంది సేవకులు వచ్చారు. మంచి గొప్ప వ్యక్తి, 2 టీచర్లు. కానీ నేనే కాపురం, నిమ్మలమైన కాపురం అనే విషయాన్ని చెప్పినప్పుడు చాలామంది సంతోషపడ్డారు. సరే, ఆయన భార్య చనిపోయింది, ఆమెను చూసాం, ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. బాధపడ్డాడు. ఇంకా నేను ఒంటరివాణ్ణి అని బాధపడ్డాడు. పర్లేదులే, దేవుడు ఇరువురిని రక్షించుకున్నాడు. అమ్మ దేవుని సన్నిధానంలో ఉంటుంది, మనం కూడా ఒకరోజు వెళ్ళి కలవాల్సిందేలే, ఇలాగ మాట్లాడాం. ఇంట్లో చాలామంది వాళ్ళ కొడుకులు, కోడన్లు, మనవన్లు, మనవరాన్లు, తర్వాత సంగపు బిడ్డలు, నేను, నా భార్య, పిల్లలు అందరం ఉన్నాం ఇంట్లో. ఆయన ఏడ్చాడు. పెద్దవాడు, అంత పెద్దవాడు ఏడ్చడం చాలా బాధ అనిపించింది. ఇంకొక మాట మాట్లాడాడు. రాత్రి 11 గంటలకు చనిపోయింది, 1 గంటకు ఫోన్ చేద్దాం అనుకున్నాను నీకు. మేము ఎలాగూ నిద్రపోలేదు, నేను ఎందుకులే నిద్రలో డిస్టర్బ్ చేయడం అనిపించింది నాయన, అందుకే ఉదయాన్నే 5 గంటలకి నీకు ఫోన్ చేశాను. చేసినప్పుడు కూడా నన్ను క్షమించు, ఇంత పొద్దున్నే నువ్వేమైనా ప్రార్థనలో ఉంటావేమో, నిద్రపోతుంటావేమో, ఇలాంటి వార్త చెప్తున్నందుకు అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, అందరు ఇంటిల్లి పాది ఉన్నారు. వాళ్ళ పెద్ద కొడుకు కర్ణాటకలో ఒక మంచి ఉద్యోగస్తుడు, స్టేట్ అంతటికి ఆఫీసర్ ఆయన, ఒక ఉద్యోగంలో. ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. అన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆ పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. రాత్రి అమ్మ చనిపోయింది, ఈరోజు ఉదయం వాక్యం రాసుకోలేనాయనా నేను అన్నాడు. ప్రతిరోజు వాక్యం రాసుకుంటాడు ఆయన, ఈరోజు వాక్యం రాసుకోలేనాయనా నేను అని ఏడ్చాడు. అవన్నీ ఒకటైతే నా మనస్సులో ప్రియులారా, వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యత. 86 సంవత్సరాల కురువృద్ధుడు, 62 సంవత్సరాల దాంపత్య జీవితంలో తన భార్యను కోల్పోయాడు. ఆ మాట అవసరం అంటారండి ఎప్పుడు? ఈరోజు నేను వాక్యం రాసుకోలేనైనా అని చెప్పాడు అనంటే వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మరి మీరు రాసుకోవడం, మూసిపెట్టడం, బతుకులు మాత్రం తెరుచుకొని ఉన్నాయి. అట్లే ముందు ఎట్లున్నారో అట్లే. అందరూ కాదు, చాలా వరకు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, ఏవేవో చూస్తున్నాం. మందాక రాలేదులేని మనం అనుకుంటాం. దేవుని వాక్యానికి అవిధేయులైతే ఏ క్షణమైనా దేవుని ఉగ్రత మన మీదికి రావచ్చు.
అందుకే దేవుడు అనింది జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే. జాగ్రత్త ప్రియులారా. గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని కొంత ధ్యానం చేశాం, తర్వాత చూద్దాం అని అన్నాం. ఏంటో అంశభాగం చెప్తారా? సరే చూద్దాం మరొకసారి. ఏమీ లేకపోతే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు, అది వాడు ఒకప్పుడు చేసిన పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందుకే జాగ్రత్త పడండి సహోదరులారా అంటాడు 10వ వచనంలో. ఏవి లేకపోవును అన్నాడు? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు, అంటే ఒకప్పుడు రక్షించబడక ముందు ఏ పాపాలైతే చేశారో ఆ పాపాలన్నిటికీ శుద్ధి క్రీస్తు రక్తములో కడగబడింది కదా, అది మరచిపోయి మరలాదే పాపం చేస్తే గుడ్డోడు దూరదృష్టి లేనోడు అన్నాడు. ఏవి లేకపోతే 5వ వచనాన్ని మనం చూసాం. విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. ఇవి లేకపోతే విశ్వాసికి ఏమి లేకపోతే నష్టం కదండి. మన అంశభాగం ఏమి లేకపోతే విశ్వాసికి లేదా దేవుని నమ్మిన వారికి దేవుని వలన శిక్ష కలుగుతుంది. ఏమి లేకపోతే అని మనం చూసినప్పుడు విశ్వాసము లేకపోతే శిక్షించబడతాము అని, జ్ఞానము లేక చెరపట్టబడతాము అని మనం మొదటి సందేశంలో చూసాం. ఈరోజు దేవుని సన్నిధానంలో మిగిలి ఉన్న విషయాలు ఏవి లేకపోతే నష్టమో మరొక్కసారి మనం చూద్దాం. వాస్తవానికి మీరు 5వ వచనాన్ని చూసారా? అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. అది విశ్వాసమందు సద్గుణము అనకముందు ఏమన్నాడు? జాగ్రత్త కలిగిన వారై. ఎటు పడితే అటు ఆడుకోమాకండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తమ సొంత స్వనీతికి వాడుకునేది కాదు. దేవుని వాక్యము దైవికమైనటువంటి బ్రతుకులు బ్రతకడానికి వాడుకోవాలి, సరిదిద్దుకోవడానికి వాడుకోవాలి, జీవితము దీవెనకరంగా మలుచుకోవడానికి వాడుకోవాలి. అందుకే సద్గుణం, విశ్వాసికి సద్గుణం, సద్గుణములో జ్ఞానం, జ్ఞానములో ఆశానిగ్రహం, ఆశానిగ్రహములో సహనం, సహనములో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో ఏముండాలి? దయ. దయ, కొంచెమైన దయ ఉండాలి. ఓకే, ఏమి లేకపోతే నష్టమో, దేవుడు శిక్షిస్తాడో మరొక విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో. చాలా మంచి మాటలు ఉన్నాయండి అక్కడ. నీ పొరుగువాని 9వ వచనం చదువుతున్నాను. నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చు గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. ఏమండి, నేను రాశాను ఈ మాటలు? ఎవరు రాశారు? జ్ఞాని అయిన సొలొమోను. ఏమన్నాడు? ఆలోచన లేక, 8వ వచనానికి వస్తున్నాను. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు
పోకుము. మొదటిది విశ్వాసము లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. రెండవది జ్ఞానము లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. మూడవది ఆలోచన లేకుండా వ్యాజ్యమాడితే అవమానము అని రాయబడింది అక్కడ. అవునా? ఆలోచన లేక వ్యాజ్యమాడవచ్చు. 10వ వచనంలో నిన్ను అవమానపరచునేమో. దేవుని బిడ్డలారా, ఆలోచన లేకుండా వ్యాజ్యము ఆడకూడదు. ఆలోచన కలిగి మాట్లాడాలి. అందుకే లోకంలో ఒక నానుడి ఉంది, నగిన, చెప్తారా? నగిన అంటే నవ్వడం, నగిన తగినట్టు ఉండాలంట. మనం ఏదైనా చేసినా 10 మంది ఎదుట నిలబడ్డప్పుడు ఇది కరెక్టే కదా అని అనాలంట. 10 మంది ఇది కరెక్టే కదా, ఎందుకు అతనికంతా, ఎందుకు ఆమెకంతా అని అనాలి. అనవసరంగా నువ్వు చేసేదే తప్పు అనాలి. మనం తప్పు మనలో పెట్టుకొని అవమానభరితంగా లేకపోతే అసూయ మనలో పెట్టుకొని అనవసరంగా మాట్లాడినప్పుడు 10 మంది నిలబడినప్పుడు మనకేం కలుగుతుందంట? అవమానం. అందుకే ఏదైనా చేసేటప్పుడు 1కి 2 సార్లుగా ఏం చేయాలంట? ఆలోచించాలి. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆలోచన లేకోకుండా మాట్లాడి అవమానాన్ని తట్టుకోలేక చచ్చిన వ్యక్తి ఒకడున్నాడు. చెప్తారా ఎవరో? అహీతోపేలు. అబ్షలోము దగ్గర ఉన్నాడు. ఒకప్పుడు దావీదు మంత్రి, అంటే దావీదు దగ్గర మంత్రిగా పనిచేశాడు. ఆయన కొడుకుతో పోట్లాడడం ఎందుకులేని అడవులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెడ్డ ఆలోచన తన కొడుకుకు ఇచ్చి తన ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది జరగనప్పుడు ఇంటికెళ్ళి ఊరి పెట్టుకొని ఏమయ్యాడు? చచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో ఆలోచన లేక దేవుని వలన శిక్షించబడకూడదు. వాస్తవానికి అహీతోపేలు ఉరి వేసుకొని చచ్చిపోయాడు అని మనం అంటాం, సహజంగా మనం చెప్పేది అదే. కానీ అహీతోపేలు మీద దేవుని కోపం రగులుకుంది. అది మీరు అధ్యయనం చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకొక దేవుని సేవకుడు వచ్చాడు అక్కడికి, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. మీ నాన్న చాలా తెలివి కలిగిన వాడు, అడవిలో ఉన్నాడు, ఒకడే ఉన్నాడు అనుకుంటారేమో మీరు. మీ నాన్న సింహపు గుండె కలిగిన వాడు. అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎంత కోపంగా ఉంటుందో అంత కోపంగా ఉంటుంది, జాగ్రత్త అబ్షలోం అన్నాడు. ఇప్పుడు అబ్షలోం ఒక అడుగు వెనక్కేశాడు. నిజమే, మా నాన్న సౌలు దగ్గర ఉన్నప్పుడే యుద్ధములో ఆరుతేరినవాడు, నాలాంటి వ్యక్తి తిరిగి ఎంటాడుతా వస్తాడు అని గ్రహించలేనంత అమాయకుడు కాదు అని అనుకున్నాడు. ఇప్పుడు అహీతోపేలు చెప్పిన ఆలోచన జరగల. అందుకే అహీతోపేలు అవమానముతో ఏమయ్యాడు? దేవుని శిక్ష వలన చచ్చాడు. అంటే అపవాదికి అప్పగించాడు. నూతన నిబంధనలో కూడా మనం చూస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతు కూడా ఆలోచన లేకోకుండా, ఎందుకంటే 30 వెండి నాణేలకు అమ్మాడు. నేను అంటాను, డబ్బు సంచి యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది. అలాంటి 30 వెండి నాణేలు ఎన్ని ఇచ్చింటాడు ప్రభు? ఎవరైనా ఇది మీ సేవకుడికి వాడండి అని అంటే అది మా యూదయ్య గారికి ఇవ్వండి అంటారు. అవన్నీ సంచిలో వేసుకునేవాడు. బైబిల్ చెప్తుంది అందులో నుంచి అప్పుడు కొంత ఏం చేసేవాడంట? దొంగతనం చేసేవాడు. ఇప్పుడు అమ్మాడు, 30 వెండి నాణేలకు అమ్మాడు. యేసు ప్రభుల వారిని పట్టుకొని వెళ్ళి సిలువ వేశారు. వేయక ముందే వచ్చాడు, నా ప్రభువును వదిలిపెట్టండి, మీ డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు. మాకేం అవసరం, నీకు డబ్బులు ఇచ్చాం, పట్టించావు, సరిపోయింది, మాకు అవసరం లేదన్నారు. గుర్తుపెట్టుకోండి, చెడ్డ ఆలోచన చేత నడిపించబడినటువంటి
యూదా ఇస్కరియోతుకు మనసులో ఏం లేదు? నెమ్మది లేదు. తన ఆలోచన నెరవేరనందుకు అహీతోపెలకేమి లేదు? నెమ్మది లేదు. నెమ్మది లేనందుకు హ్యాంగింగ్ ఊరి వేసుకున్నాడు, చచ్చిపోయాడు. అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం అన్నాడు. మన ప్రియ ప్రభుల వారికి ఉన్నటువంటి పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచన. ఆయన అడగాలి, దేవా నేను ఇది చేస్తున్నాను, రైటా రాంగా నాకు తెలియచేయి. దేవుడు ఏదో ఒక రీతిగా మాట్లాడతాడు. సరిచేసుకుంటే అవమానము కలగదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏదైనా మనం చేస్తూ ఉన్నప్పుడు 1-2 సార్లుగా ప్రభువుని అడగాలి. అందుకే నేను మీకు ఇప్పుడు చెప్పాను, ప్రార్థన చేయండి. మందిరం కోసం ఒక స్థలం కొన్నాం, ప్రార్థన చేసుకున్నాం. అపవాది చాలా కుయుక్తితో చాలా అడ్డంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆయన ఆలోచన కొనసాగవలసి ఉంటే ఉంచుతాడు, లేదా తన చిత్తంలో అది లేనప్పుడు శిరస్సు వంచాల్సిందే. క్షేమవుతుందేమో, ఇంకొకటి, ఇవన్నీ అవసరంలే. ఇంకా ఆయన ఏదైనా మేలే చేస్తాడు, కానీ కీడు ఎంత మాత్రమూ చెయ్యడు. కొంతమంది ఆలోచనలా ఏదన్నా చేయాలన్నప్పుడు పోటీకి చేస్తారు. రాంగ్ డిసిషన్. వాడు బైక్ కొన్నాడంటే నేను కొనాలా, నీకు అవసరమా లేదా, కంతులు కడతావా లేదా, నీకు ఉండదు. వాడికి ఉందిరా, వాళ్ళ ఇంటోళ్ళకు, మనకు ఉండాలి. ఆలోచన ఉండదు. చూడండి, చాలామంది ఆలోచన లేక అవమానం, అప్పుల పాలు. మన సంఘస్థులు కూడా ఏందన్నా అందరికి ఉంటే మాకు లేకపోతే, అందరికి ఉంటే నీకు లేకపోతే అనే ఆలోచనకు ముందుగా 10 సార్లు ప్రభు పాదాలు పట్టుకో. దైవజనుడి దగ్గరకు వచ్చి ఈ ఆలోచన కరెక్టా కాదా అని అడుగు. మనకు షేమ్, చాలా షేమ్. లాస్ట్కు అవమానం కలిగిన తర్వాత ఏదో ఒక సందర్భంలో వాక్యం చెప్తా అంటాం కదా, మాకు కలిగిందని చెప్పా. ఆలోచన లేకపోతే అవమానం కలుగుతుంది. అందుకే విశ్వాసము లేక ఉండకూడదు, జ్ఞానం లేక ఉండకూడదు, ఆలోచన లేక ఉండకూడదు. 4వది ఏమి లేక ఉండకూడదో చూద్దామా? సామెతల గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒకటి లేకపోతే, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి. 4వది ప్రియులారా, శిక్ష లేకపోతే చెప్పండి ఏమవుతారట? నాశనమవుతారు. శిక్ష ఉండాలి, గద్దింపు ఉండాలి. ఎవరికైనా, అది నాకైనా మీకైనా. తప్పు చేసిన తర్వాత తప్పనిసరిగా గద్దింపు వస్తుంది. ముందు గద్దింపు, తర్వాత 2వది శిక్ష కూడా. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, దావీదు తప్పు చేశాడు. నాతాను వచ్చి గద్దించాడు. ఏంటయ్యా, రాజువై ఉండి ఇలాగ చేయొచ్చా నువ్వు అని అన్నాడు. నేను పాపం చేశాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నాడు. దానికి ముందే దావీదు నాతానుతో మాట్లాడేటప్పుడు, నేను కాదులే పక్కోళ్ళు అనుకొని చెప్పేసి ఎగిరి గంతేసి, వాడు ఒక గొర్రెకు పతిగా ఎన్ని ఇవ్వాలన్నాడు? 4 ఇవ్వాలన్నాడు. ఇప్పుడు వాడు నువ్వే అన్నాడు. నేనా? సరే అయితే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. దేవుడు మాత్రం 4 శిక్షలు వేశాడు. గద్దింపు వచ్చింది, 2వది శిక్ష కూడా వచ్చింది. అందుకే మీరు గమనించండి,
పుట్టినోడు చచ్చాడు, అన్నా చెల్లెలు చెరపబడి చచ్చారు, కుమారుడైన అబ్షలోము చచ్చాడు, తన ప్రియమైనటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ముసలోడయ్యాడు. వినండి, ముసలోడయ్యాడు. సొలొమోను తన కుమారుడు రాజు అయ్యాడు. ఈయనకు ఉన్నట్లుండి ఒక జబ్బు వచ్చింది, విపరీతమైనటువంటి చలి. ఆ చలిలో, అయ్యా నీకోసం ఏమన్నా ఒక యవ్వన కన్యకను, రాజు కదా నువ్వు, మేము సిద్ధపరచచ్చా? ఓకే, తీసుకొచ్చారు. ఆమె వెట్ట కలుగుటకు రాయబడింది. ఆ యవ్వన బిడ్డ వెట్ట కలుగుట కొరకై అతని కౌగిట్లోకి చేరింది. కానీ రాజుల మొదటి గ్రంథంలో రాయబడింది, దావీదు ఆమెతో పాపము చేయల. ఆమెతో పాపం చేయల. ఎందుకు? ఆల్రెడీ పాపం చేసి ఏమైంది? శిక్షించబడ్డాడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోనండి, ఒకసారి శిక్ష వచ్చిన తర్వాత, ఒకసారి ఇబ్బంది కలిగిన తర్వాత మరలా ఆ తప్పు మనము చెయ్యకూడదు. మరలా తప్పు చేశాము అంటే ఈసారికి శిక్ష అయినా రావచ్చు, నాశనమైనా కలగచ్చు. అందుకే జాగ్రత్త పడాలి మనం. దావీదు నేను బాగా చదివానండి బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు. ఆమెతో అతను పాపము చేయలే, ఆమెను కూడలే అని రాయబడింది. గుర్తుపెట్టుకోనండి, అతని శరీరానికి వేడి పుట్టించడానికి ఆమె కౌగిట్లో ఉంది, కానీ పాపం చేయలే. పాపము చేసి ఏమి శిక్ష కలిగిందో తనకు తెలుసు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, కొన్నిసార్లు శిక్ష వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, తర్వాత శిక్ష తదుపరి నాశనం కూడా కలగచ్చు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు మన పిల్లలకు సైకిల్ నేర్పిస్తున్నాం, లేదా వెహికల్ ఏదో నేర్పిస్తూ ఉన్నాం. వాడు నడుస్తూ నడుస్తూ అక్కడ కింద పడ్డాడు, లేదా సైకిల్ నేర్చుకుంటూ అక్కడ కింద పడ్డాడు. మరలా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? కింద పడక ముందు జాగ్రత్త పడతాడు. వీలైతే ఆ కొంచెం దిగైనా తోసుకొని పోతాడు. ఈ ఎగమిట్ట నేను ఎక్కలేను, కింద పడతానంటే దిగి తోసుకొనైనా పోతాడు తప్ప మరలా కింద పడ్డంగా తనకు తెలుసు తన బలం ఎంతో, బలహీనత ఏంటో, దిగుతాడు. అందుకే గుర్తుపెట్టుకోనండి ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా తెలుసు, ఎక్కడైనా రోడ్డు పని జరుగుతుంది, డబల్ వెళ్తున్నాం, బండి గాను బరగొడుతుంది, స్కిడ్ అవుతుంది. ఏం చేస్తాం మనం? వెనకలు కూర్చున్న వాళ్ళను దిగండి, రొంత దూరం పోతాం మేము అంట. దిగి మెల్లగా వెళ్తాం. ఎందుకు? దీనివల్ల ప్రమాదం. మన జీవితాలలో శిక్ష అనేది చాలా పాఠం నేర్పిస్తాయండి మనకు. కొంతమంది శిక్షించబడినా సరే పాఠం నేర్చుకోరు, ఇంకా ముందుకు వెళ్ళి లేనిపోని కష్టాల కడల్లో వెళ్తారు. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మనం శిక్షించబడకూడదంటే విశ్వాసం లేకోకుండా ఉండకూడదు. రెండవది జ్ఞానం లేకోకుండా ఉండకూడదు. మూడవది ఆలోచన లేకోకుండా ఉండకూడదు. నాలుగవది శిక్ష లేకుండా ఉండకూడదు. ఐదవది ఏముండకూడదో చూద్దాము లేకుండా. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలు, లేకయే అనే మాటలే మనం చూస్తున్నాం. ఐదవది ప్రియులారా, దేవోక్తి లేకపోతే అదుపు ఆజ్ఞ ఉండదు. మీరు గమనించి చూడండి, దేవుని వాక్యము లేకపోతే క్రమము ఉండదు, అదుపు ఆజ్ఞ ఉండదు. పల్లెల్లో మీరు గమనిస్తారు, ఒక కోడగిత్తకు
ఒక వయసుకు రాగానే, అంటే బాగా ఎగురుతుంటుంది, చెంగులు అక్కడే ఎగురుతూ ఇక్కడే ఎగురుతూ ఆడదుంకుతూ ఏడదుంకుతూ ఉంటుంది. అలాగా దుంకుతూ ఉన్నప్పుడు దాని ముక్కుకు ఒక తాడేసేస్తారు. అంతకుముందు మెడకు తాడేసి లాగితే నేను రానంటది. ఇప్పుడు ముక్కుకు తాడేసి లాగితే వంగమంటే వంగుతుంది, తల లేపమంటే లేపుతుంది. ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా వరకు ప్రియులారా, దేవుని వాక్యం లేనోడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాడు. వాక్యము కలిగిన వారు కొంతైనా భయపడుతూ ఉంటారు. ఇక బాగానండి, వాక్యము కలిగిన వాడు కొంతైనా భయపడతాడు. వాక్యమును అనుసరించేవాడు పూర్తిగా లోబడతాడు. ఏ వరుసలో ఉన్నారు మీరు? ఇక్కడ విని ఇక్కడ వెళ్ళిపోయేసి చూసినాంలే అబ్బా అనే వరుసలో ఉన్నారా? వద్దు బాబోయ్, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమనే స్థితిలో ఉన్నారా? ఆలోచించండి. దేవోక్తి లేని ఎడల. ఈ మధ్య కాలం నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళి వస్తున్నప్పుడు పాస్టర్ గారు నాతో పాటు మాట్లాడుతూ వస్తున్నప్పుడు పెద్ద ఆయన, ఏంటండి క్రైస్తవులందరూ దేవుని వాక్యం తెలిసినా క్రమంగా ప్రార్థనకు వెళ్తున్నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు తెలియకుండా దేవుడు మాట్లాడిన ఒక మాట ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని అంతటినీ మనం చూస్తే వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మొదటి న్యాయాధిపతి మొదలుకొని చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి వరకు కూడా మనం చూస్తే ఎప్పుడైతే వాక్యానికి భిన్నంగా నడిచారో అప్పుడంతా దేవుడు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. నేను చెప్పాను ఆయనకు, అయ్యా కూటమి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వీళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు లేకపోతే బాగుండు, వీళ్ళు లేకపోతే బాగుండు, ఇప్పుడు క్రైస్తవులకు అన్ని కష్టాలు వచ్చాయి, ఇంటి మీద మైకులు పెట్టి ఇళ్లలోకి వినపడేటట్టుగా పాటలు వచ్చాయి, ఏమంటే ప్రభుత్వాలు వాళ్ళదే. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇవన్నీ వాళ్ళు పెడితే మనకు రాలే. మనకు ఇట్లా అంటున్నందుకు తప్పుగా అనుకోమాకండి. మనకు భక్తిలో నిర్లక్ష్యం అయిపోయినప్పుడు కొవ్వు కరగడానికి వాళ్ళందరినీ దేవుడే లేపాడు. అందుకే విశ్వాసం లేకుండా ఉండకూడదు, జ్ఞానం లేకుండా ఉండకూడదు, ఆలోచన లేకుండా ఉండకూడదు, శిక్ష లేకుండా ఉండకూడదు, దేవోక్తి లేకుండా ఉండకూడదు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి. లేని వాటిని మేము కోరుకుంటే కొంత శిక్షించబడక తప్పదు. అందుకే మీ లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు. సరిచేసుకునే మనస్సు, దిద్దుబాటు కలిగిన జీవితం నా తండ్రి నాకు ఈ వాక్యమైన బిడ్డలకు మీరు దయచేయండి. ఎక్కడైనా మా సొంత ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నామా తండ్రి? శిక్ష కలిగిన నిర్లక్ష్యం చేస్తున్నామా? వాక్యానికి భిన్నంగా నడుచుకుంటున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ అడుగు జాడలలో పయనించడానికి కృపనివ్వండి. ఈ వాక్యమైన బిడ్డలు బలహీనంగా ఉంటే బలపరచండి, వాక్యానికి భిన్నంగా ఉంటే సరిచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.